అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక సింపుల్ వీడియో అండి. ఏంటంటే నా దగ్గర కొన్ని అయితే బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. సో వాటి కలెక్షన్ అనేది మీతో చూపిద్దామని అనుకుంటున్నా. కొంచెం అంటే హెవీగా ఉండేవి, సింపుల్గా ఉండేవి, రెండు రకాలు ఉన్నాయండి. ఇదేంటంటే హెవీగా ఉండేవంటే శారీస్ కట్టుకున్నప్పుడు కొన్ని శారీస్ మీదకి కొంచెం హెవీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి సో అలాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ అలాగే సింపుల్గా ఉండేవి ఏంటంటే డైలీ వేర్కి డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి, కొన్ని సింపుల్ సిల్క్ శారీస్ మీదకి అలాంటి వాటి మీదకి వేసుకునేవి కొన్ని ఉన్నాయి అన్నమాట. సో వాటిని మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే వీడియో ఎండింగ్లో ఏంటంటే మీకు లెమన్ పికిల్ కూడా చూపిస్తా. సో ఎందుకంటే నేను వీడియోస్ పెడుతున్నాను కదా పికిల్స్ గురించి, సో దానికి సంబంధించి ఈరోజు అయితే లెమన్ పికిల్ అనేది రెడీ అయిందనమాట. సో అది కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తా, తప్పకుండా చూసేయండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. సో దానివల్ల కొంచెం వీడియో ఏంటంటే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో అది నాకు కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. సో అందుకని ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ చేసి వీడియో కనుక కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి చెయ్యండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను అనమాట. సో దానిలో ఫస్ట్ది ఇది. ఫస్ట్ వన్ ఇది సింపుల్ లాకెట్ ఉన్నదన్నమాట. డబల్ చైన్ వచ్చింది, మధ్యలో ఇలాగా బ్లాక్ స్టోన్ వస్తుంది, చుట్టూ వైట్ స్టోను. అండ్ ఇది ఇలాగా డబల్ చైన్ అనేది వస్తుంది అనమాట. సో నేను వీటన్నిటికీ కూడా చిన్న రెమెడీస్ అయితే చేసుకుంటానండి. ఏదన్నా బ్లాక్ బిట్ షార్ట్ది కనుక నాకు నచ్చితే ఏమవుతుందంటే దాదాపుగా కొంచెం అంటే ఈ షార్ట్ చైన్స్ ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఓకే అండి. కొంచెం నాలా బొద్దుగా ఉన్న వాళ్ళకైతే లెంత్ మరీ ఇక్కడికి వచ్చినట్లుగా ఉంటుంది కదా, చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ ప్రాబ్లము. సో అదేంటంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే మరీ ఇక్కడికి ఉంటే అంత మంచిగా అనిపించదండి. సో ఇంకొంచెం లెంత్ కనుక మనకి కావాలి అనుకుంటే మనకి ఇలాంటి చైన్ అనేది దొరుకుతుంది విడిగా. సో ఈ చైన్ తీసుకొచ్చి మనం ఎక్స్టెన్షన్స్ కనుక పెట్టుకుంటే సో చూసేదానికి లుక్ ఫస్ట్ ఇదైతే నేను చూపిస్తా. ఇది జస్ట్ ఇక్కడ వరకే వచ్చిందండి. సో ఇక్కడ దాకా పెట్టుకుంటే చూసారు కదా ఇలా ఉంది. సో ఇలా ఉంటే నాకైతే నచ్చదనమాట. సో నేను ఇంకొంచెం లెంత్ కావాలని ఫీల్ అవుతూ ఉంటా. సో నేను ఇది ఎక్స్టెన్షన్ పెట్టుకున్నా. సో ఇది ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే. చూసారు కదా, సో ఇలా మంచిగా చీర కట్టుకున్న, డ్రెస్ వేసుకున్న ఇక్కడ దాకా వస్తుంది, చూసేదానికి కూడా మంచిగా బాగుంటుంది అనమాట. సో ఇలా కొంచెం కొన్నిటికి ఇలా ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటేనే బాగుంటుందండి. షార్ట్గా వచ్చిన వాటికి లుక్ అది కూడా మనకి చూసేదానికి నీట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ది. అండ్ ఇలాగే ఇలా సింపుల్గా ఉన్నాయి అయితే నేను ఫస్ట్ చూపిస్తా. అండ్ దెన్ నెక్స్ట్ కొంచెం హెవీ మోడల్స్ చూపిస్తా. ఇది వచ్చేసి గోల్డ్ మోడల్ అన్నమాట. ఇది రెగ్యులర్గా కనపడుతూనే ఉంటుంది. సో దీనికి ఇలాగా తాళిబొట్లు టైప్లో వచ్చినాయి. ఇదైతే లెంత్ మంచిగానే అనిపించిందండి, అంటే వేసుకున్నా కూడా నాకు మంచిగా ఇక్కడ దాకా వచ్చిందనమాట. సో అందుకని నేనైతే దీన్ని ఏమీ ఎక్స్టెన్షన్స్ అయితే పెట్టలేదు. చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ మోడల్ లాంగ్వి కూడా వచ్చినాయండి, చాలా బాగుంటాయి. బట్ నేనైతే షార్టీ తీసుకున్నా, ఎందుకంటే నేను ఎక్కువ షార్టీయే వేసుకుంటా కాబట్టి. ఈ మోడల్ కొంచెం శారీస్ మీదకైతే బాగుంటుందండి, డ్రెస్సెస్ మీద కంటే కూడా. ఇదే మనకేంటంటే కాసుల్లో కూడా వస్తుంది ఈ మోడలు. బట్ నేనేంటంటే కాసుల మోడల్ కాకుండా ఇలాగా చిన్న ఫ్లవర్స్ వచ్చేటట్టుగా తీసుకున్నాను అనమాట. చూసారు కదా ఇలా చాలా బాగుంటుందండి. ఇది అయితే డ్రెస్సెస్ మీద కంటే కూడా శారీస్ మీదకి బాగుంటుంది. ఇవన్నీ షార్ట్ ఇవన్నీ కూడా మోస్ట్లీ అంతా 250-300 లోపు ఉండే ప్రైస్లోనే ఇవ్వండి అవన్నీ కూడా. సో ఇది వచ్చేసి లాంగ్ లెంత్, ఇది కూడా అంతే. సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. సిల్క్ శారీస్, సింపుల్ శారీస్ కట్టుకుంటాం కదా, ఇది లాంగ్ది కాబట్టి డ్రెస్సెస్ మీదకి అంత లుక్ అయితే ఇవ్వదు.
కానీ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. సింపుల్ శారీ మీదకి చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఎక్కువ ఈ మెరూను గ్రీను ఇవి కాకుండా బ్లాక్ స్టోన్స్ వచ్చినాయి అయితే చాలా ఇష్టం అండి. బట్ అవి చాలా చాలా రేర్. బ్లాక్ బీడ్స్ కూడా మరి ఎందుకనో కానీ అవైతే అస్సలు దొరకట్లేదు. అండ్ అలాగే షార్ట్ లెంత్లో కొంచెం హెవీగా అనిపిస్తుంది. అంటే ఇది కూడా అంతేనండి. శారీస్ మీదకి అయితే బాగుంటుంది ఈ మోడల్. బట్ ఇది చాలామంది యూస్ చేసి తీసేశారు. చూసారు కదా ఇలాగా. ఇదైతే అందరూ నెక్కే పెట్టుకుంటారు. బట్ చూసారుగా నేను నెక్కి నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం లెంత్ ఎక్స్టెన్షన్ చేసుకున్నా. సో దానివల్ల ఏంటంటే కొంచెం కిందకు వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట శారీ. ఇది కూడా అంతేనండి. డ్రెస్సెస్ మీద కంటే కూడా మనకి శారీ కట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది శారీ మీదకి పెట్టుకుంటే. అండ్ ఇవి కొంచెం సింపుల్ మోడల్స్ అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో కొంచెం హెవీ మోడల్స్ చూపిస్తా. అండ్ అవి ఇవి కొన్ని రెగ్యులర్వి, కొన్ని హెవీలో కూడా కొంచెం ట్రెండీగా ఉండేవి ఉన్నాయి. ఎక్కువ లేవు, ఒక 4-5 ఉన్నాయి. సో వాటిని మీకు షేర్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ మోడల్ అండి. సో ఇది శారీస్ మీదకి ఎనీ శారీ అంటే సిల్క్ శారీ కావచ్చు, కొంచెం మనం పట్టు టైప్లో కట్టుకున్న శారీ కావచ్చు, ఏ శారీ మీద వేసుకున్నా డ్రెస్సెస్ మీద కంటే కూడా శారీస్ మీద చాలా బాగుంటుంది. అండ్ లుక్ మనకి అచ్చం గోల్డ్ దాని లుక్కే ఉంటుందండి. సో ఇది ఒక మోడలు. ఇది నాకు 350-400 ఆ రేంజ్లో పడింది. తీసుకొని కూడా చాలా రోజులు అయింది. బట్ నేను ఇది రెగ్యులర్గా శారీస్ కట్టుకున్నప్పుడల్లా ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటానండి. సో అయినా కానీ చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఇంకొక మోడలు. ఇది కూడా అంతే. శారీస్ మీదకి డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. బట్ డ్రెస్సెస్ మీద కంటే కూడా శారీస్ మీదకి మంచి లుక్ ఇస్తుంది. ఇది జస్ట్ బీడ్స్. ఇవి క్రిస్టల్స్. ఇవేంటంటే చాలా సన్నగా ఉండే క్రిస్టల్స్. ఇవి ఒక 5 లైన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మిడిల్ నుంచి ఇట్లాగా గోల్డ్ కలర్ బాల్స్ వస్తాయి. దీనికి లాకెట్ అది ఏమి ఉండదండి. జస్ట్ ఊరికే ఇలా వేసుకోవడమే. శారీస్ మీద వేసుకున్నప్పుడు చాలా ట్రెండీగా అనిపిస్తుంది. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ పడిందండి. ఎందుకంటే ఇది క్రిస్టల్స్ కాబట్టి. అండ్ ఈ గోల్డ్ బీడ్స్ కూడా మనకి రెగ్యులర్వి కాకుండా మంచి క్వాలిటీవి తీసుకున్నా నేను. సో ఇది వచ్చేసి నాకు 800 ఏమో పడింది. బట్ అయినా కానీ చాలా బాగుంటుంది. వేసుకున్నా బాగుంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సేమ్ మోడల్లోని కొంచెం మార్పు. సో ఇప్పుడు మీకు క్రిస్టల్స్ చూపించా కదా. సో అలాగే ఇది వచ్చేసి 4 లైన్స్ అనమాట. ఆ క్రిస్టల్స్ కంటే కొంచెం లావుగా ఉంటుంది. అండ్ ఇలాగే మిడిల్ నుంచి గోల్డ్ బీడ్స్ అయితే ఉన్నాయి. బట్ దీనికి ఏంటంటే లాకెట్ వచ్చింది. సో ఇది చెప్పా కదా, బ్లాక్ బీడ్స్ ఉన్న లాకెట్ అంటే నాకు ఇష్టమని. లక్ష్మీదేవి లాకెట్ అనమాట. సో మిడిల్లో లక్ష్మీదేవి ఉంటుంది. చుట్టూ ఇలా బీడ్స్, కింద ఇలా మువ్వలు ఉంటాయి. అండ్ ఇది కూడా అంతే. లెంత్ అయితే నాకు నచ్చలేదండి, షార్ట్గా అనిపించింది. సో అందుకని నేను ఈ చైన్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు లెంత్ మంచిగా అనిపిస్తుంది. చీర కట్టుకున్నప్పుడు వేసుకున్నా కానీ మంచిగా మనకి ఇది ఎలా ఉంటుందంటే 3/4 వచ్చినట్టు. అంటే అటు లాంగ్ లెంత్ కాదు, ఇటు షార్ట్ కాకుండా 3/4 మాదిరిగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్స్ది. సో ఇది ఏంటంటే జస్ట్ ప్లెయిన్ క్రిస్టల్సే ఇలా తీసుకున్నాను అనమాట. ఇది కూడా అంతే. 5 లైన్స్ ఉంది. సో ఇందులో గోల్డ్ బీడ్స్ అవి ఏం లేవండి. జస్ట్ దీనికి నేను వైట్ కలర్ లాకెట్ అయితే తీసుకున్నా. మంచి షైనింగ్ ఉంటుంది. లాకెట్ కూడా కాస్ట్లీ తీసుకున్నా. సో దీనికి సేమ్ కలర్, సేమ్ వైట్ స్టోన్స్ తోటే బుట్టలు కూడా పేరు వచ్చినాయి. సో అలా తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా అంతే, సింపుల్గా ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్. బట్ ఇది
చాలా సింపుల్గా అనిపిస్తుంది, హెవీ లుక్ ఉంటుంది, బట్ ఏ శారీ మీద వేసుకున్నా బాగుంటుంది. సో ఇది మంచి ట్రెండింగ్లో ఉంది ఆన్లైన్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి మీషోలో కానీ, ఇన్స్టా పేజెస్లో కానీ, షాప్స్లో కానీ ఈ లాకెట్ అనేది మంచిగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఈ లాకెట్ తీసుకున్నా. కింద వచ్చేసి బ్లాక్ కలర్ క్రిస్టల్స్ అనమాట. సో ఇలాగా ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ కలర్ క్రిస్టల్స్ కూడా వస్తాయి, కానీ నేను బ్లాక్ కావాలని తీసుకున్నాను అనమాట. బ్లాక్ అయితే బాగుంటుందని చెప్పి. సో ఇలా బ్లాక్ కలర్వి, మధ్యలో లక్ష్మీదేవి, చుట్టూ కూడా మనకి అష్టలక్ష్ములు అనేది ఉంటుంది అనమాట. ఈ లాకెట్ మంచి ట్రెండింగ్లో ఉంది. ఇంక ఈ పైన చైన్ నేను ఇలా సింపుల్గా ఉండాలని జస్ట్ డబల్ చైన్ వచ్చేది తీసుకున్నానండి. కానీ ఈ చైన్ అనేది చాలా మోడల్స్ అయితే వస్తుంటాయి, హెవీగా ఉండేది వస్తుంది, సింపుల్గా ఉండేవి వస్తున్నాయి. బట్ నేనైతే సింపుల్గా కావాలని తీసుకున్నాను. సో ఇలా ఉంది. ఇవేనండి ఇంకా నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ అయితే ఇవి. సో ఇవి మీతో షేర్ చేద్దామని అనిపించింది. సో మీతో అయితే షేర్ చేశాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే వీడియో కొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో నాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఓకే అండి.